శ్రీ సూక్తంలో రెండవ శ్లోకం అంటే రెండవ రుక్కు. తామ ఆవహ జాతవేదో లక్ష్మీ అనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇక్కడ లక్ష్మి అనే పదానికి అర్థం చూద్దాం ఒకసారి. లక్ష్మి అనే పదం వేద అర్థం ఏంటంటే లక్ష్యతే దృశ్యతే ఇది లక్ష్మి. ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో, ఏదైతే మనం చూడాలి అని మనం ఆరాటపడుతున్నామో, ఏదైతే మనం దేనికోసం అయితే ఎనీవన్ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో పెట్టుకోండి, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో పెట్టుకోండి, ఏదైనా ఒక ఎయిమ్ని లక్ష్యంగా పెట్టుకొని మనం ట్రై చేస్తున్నట్టయితే మన ప్రయత్నాలు అది సిద్ధింపచేసేటువంటి ఎనర్జీ, శక్తి, ఆమెనే లక్ష్మి అని పిలుస్తాం. ఏదైనా మనం ఒక థాట్ పెట్టుకున్నాం, లేకపోతే ఇంకేదన్నా పని చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నాం, ఆ కార్యం సిద్ధించేలా మనలో పనిచేసేటువంటి శక్తిని లక్ష్మి అని పిలుస్తాం. ఇది లక్ష్మి యొక్క పదానికి అర్థం. సో తామ ఆవహ జాతవేదో, ఈ జాతవేదుడు అంటే మనలో ఉన్నటువంటి సూపర్ కాన్షియస్నెస్ లెవెల్, ఏదైతే పరమాత్మ శక్తి అయితే ఉందో ఆ పరమాత్మని మనం ప్రార్థిస్తున్నాం. శ్రీ సూక్తం మొత్తంలో కూడా ఆ లక్ష్మి అనేటువంటి ఎనర్జీని, ఏదైతే మనం పాజిటివ్ ఎనర్జీస్ని మనం అనుకుంటున్నామో ఆ లక్ష్మిని వర్ణిస్తూ ప్రార్థన ఎవరికి చేస్తున్నామంటే దివ్య చైతన్యానికి, ఆదిమూల చైతన్యానికి, పరమ చైతన్యానికి, పరమాత్మకి మనల్ని అడుగుతా ఉన్నాం. తామ ఆవహ జాతవేదు, ఆ శక్తి, ఆ శక్తి ఏదైతే ఉందో ఆవహ, నా వైపుకి ఇన్వైట్ అవ్వాలి, నాలోకి రావాలి, ప్రవేశించాలి, నా చైతన్యంలోకి, నా లిమిటెడ్ కాన్షియస్నెస్లోకి ఏదైతే ఉందో అందులోకి రావాలి. ఇది ఆ లక్ష్మి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆ లక్ష్మి ఎలా ఉంటుందంటే అనపగామిని, ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అనపగామిని, వదిలిపెట్టకుండా అనుసరించేది. గామిని ఏమంటే వెళ్ళేది, అనుసరించేది అని అర్థం. అంటే మహావిష్ణువుకి లక్ష్మి ఎప్పుడు పక్కనే ఉంటుంది. స్వామి 24 అవతారాలు తీసుకున్నాడు ఇప్పుడు, అంటే 10 అవతారాలు చెప్తారు, మిగిలిన 24 కూడా ఉన్నాయి. ఏ అవతారంలో పోయినా కానీ ఆ శక్తి లక్ష్మి ఏదో ఒక రూపంలో స్వామి యొక్క లోక కళ్యాణ కార్యానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై చేసుకుంటే మనం ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నా, ఏదైనా పని పెట్టుకున్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకున్నా మనకి సహాయంగా ఈ మనలో ఉన్నటువంటి ఈ చైతన్య శక్తి ప్రవహిస్తూ పనిచేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా మన ఆత్మని, మన చైతన్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ భర్త వెళ్ళిపోవచ్చు, మనోజ్ అనే భర్త వెళ్ళిపోతుంది, ఇంకొక భర్త వెళ్ళిపోతుంది, తర్వాత భర్త ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మన సంకల్పాలు, లేకపోతే లోపల ఆత్మ తెలిసేంత వరకు కూడా, ఈ సూపర్ కాన్షియస్ లెవెల్స్ మనం రీచ్ అయ్యేంత వరకు కూడా ఇది మనతోనే ఉండి, ఇది ఏ ఎనర్జీ మనతోనే, మన వైపే మనతోనే ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టకుండా మనతోనే ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటుంది. సో ఆ అనపగాని అనే లక్షణం అనమాట, అది అలా తీసుకోవాలి. తర్వాత యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషం, ఇంకా ఏమేమి ఇస్తుంది? బంగారాన్ని ఇంకా ఇవ్వమని అడుగుతున్నాడు. హిరణ్యాన్ని, గామ్ అంటే ఆవుల్ని, అశ్వాన్ని, పురుషాన్ని అంటే పురుషుల్ని ఇవ్వమని అడుగుతుందండి. ఇక్కడ లోతుగా అర్థం ఏంటంటే గామ్ అంటే గోవులు. గో అనే శబ్దానికి వేదంలో చాలా అర్థాలు ఉన్నాయి. గో అనే పదార్థానికి వాక్కులు, మాటలు అని కూడా అర్థం. అంటే మంచి మాటలను ఇవ్వు, అంటే ఆవుల సంపదనివ్వు, అంటే ఈ మొత్తం శ్రీ సూక్తంలో ఇక్కడ సంపదలు ఇవ్వు అని అడుగుతున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇవి చదవటం వల్ల భౌతిక సంపదలు వస్తాయని ఇటువంటి ఒక నమ్మకం, నిజం కూడా. కాకపోతే ఇక్కడ ఇంకా మనం లోతుగా తీసుకోవాల్సింది ఏంటంటే గామ్ అంటే మంచి మాటలు ఇవ్వు, మంచిగా మాట్లాడేటువంటి, నా ద్వారా వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయి, మనం ఎంత జ్ఞానం ఉన్నా కానీ నోట్లోంచి వచ్చే మాట సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమే. సో ఆ బుద్ధి, కుశలత అవి ఎప్పుడు వస్తాయి? టక్కున మనం ఎంత ఆ స్థితప్రజ్ఞత అనే స్టేట్ వస్తే తప్ప మనం అలా మాట్లాడలేం. మనం ఎంత మైండ్ లెవెల్లో ఉన్నా, ఎంత వైరాగ్య భావంతో ఉన్నా కానీ టక్కున ఏదైనా మనల్ని ఎవరైనా రెచ్చగొడితే వెంటనే మాట నోరు జారుతాం. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనకు ఆల్రెడీ స్థితప్రజ్ఞత ఉంటే తప్ప మన నోట్లోంచి ఆ మాట రాదు. ఆ స్థితిని, ఇది ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఆ స్థితప్రజ్ఞత నాకు ప్రసాదించు, ఆ మాటలు నాకు ఇవ్వు. తర్వాత అశ్వాలు ఇవ్వు. అశ్వాలు అంటే వెహికల్స్ అంటే మన గుర్రాలు అనేవి ఆ మాత్రం అర్థమే కాదు, మన ఇంద్రియాలు, మనం పనిచేసే ఇంద్రియాలు సక్రమంగా ఉండేలా చెయ్యి. సో ఈ లోపల ఈ సంకల్పం ఆత్మకు అనుకూలంగా ఉండేలంటే ఈ వెహికల్స్ కరెక్ట్గా ఉండేలా చూడు. సో మనం భౌతికంగా అయితే మనం కార్స్, వెహికల్స్, బయట వెళ్దాం అనుకున్నా అలాంటి మంచి సదుపాయాలు నాకు ఇవ్వు. తర్వాత పురుషుల్ని ఇవ్వు. పురుషం అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అని అర్థం. ఒక యోగి
ఒక దివ్య సంకల్పం తీసుకుంటే అతని నోటి ద్వారా వచ్చే మాటలు అతని సంకల్పం చాలా మందిని ప్రేరేపించి ఎంతో మందిని ఉత్తేజితం చేసి ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఒక నాయకుడు ఏదన్నా ఒక మాట చెప్తే అది దాని ద్వారా వచ్చేటువంటి ఇంపాక్ట్ చాలా మందిని ప్రభావితం చేస్తుంది. వీళ్ళంతా ఎలా చేస్తుంటే ఆత్మశక్తే ఆ వెహికల్స్ రూపంలో అంటే ఈ ఇంతమంది ద్వారా దాని యొక్క వర్క్ పనిచేస్తూ ఉంటుంది. ఒక మహాత్ముడి సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో తన శరీరం వదిలిపెట్టినా కానీ కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. సో ఇది అంతా ఆత్మ యొక్క శక్తి. అది నడిపించేటువంటి ఇదంతా మొత్తం కూడా ఎనర్జీ. ఆ టైంలో కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి అక్కడ పెడతారు. అది కొన్ని వందల సంవత్సరాల పాటు పనిచేస్తూనే ఉంటుంది. సో ఎలా పనిచేస్తుంది? వాక్ ద్వారా పనిచేస్తుంటుంది, మ్యాన్ పవర్ ద్వారా పనిచేస్తుంటుంది, అక్కడ క్షేత్రాల ద్వారా పనిచేస్తుంటుంది. ఒక ఎనర్జీ పాయింట్స్ అనేవి అలా వెళ్తూనే ఉంటాయి. ఒకసేపు బాడీ లేకపోయినా కానీ ఆ తాలూకు ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇలాంటి ఒక మంచి ఉన్నత స్థితిని ఇవ్వు అని చెప్పేసి మనం ఈ స్పిరిచువల్గా ఈ అర్థం తీసుకోవాలి.